ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మా సంస్థపై వస్తున్న ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మేమంటే ఓర్వలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. డిజిటల్ తెర వెనుక దాక్కొని నీచమైన కుట్రలు పన్నుతూ పిరికి పందలుగా చేసిన వారికి నేను వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, భూపాలపల్లి, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా మా వ్యాపార సామ్రాజ్యం ప్రచారంలో ఉంది. మా మార్కెట్ సామ్రాజ్యాన్ని ప్రజల మీద మా మీద ప్రజలకున్న నమ్మకాన్ని ఓర్వలేకనే ఈ చిల్లర రాజకీయాలను చేస్తున్నారు. మా కస్టమర్లకి, మా ఏజెంట్లకి ఒకటే విన్నపం, ఇలాంటి నిరాధారమైన వార్తలను, దుష్ప్రచారాలను నమ్మకండి. మీ నమ్మకమే మా బలం. మీ నమ్మకానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డోకా ఉండదు. ఇలాంటి దొంగ ప్రచారాలు చేస్తున్న వారందరూ కూడా ఎవరనేది బ్లాక్మెయిలర్స్ అందరూ కూడా ఎవరో మాకు బాగా తెలుసు. వారిపై ఎట్లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధమైనాం. ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వారు, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేసిన వారు అందరిపై కూడా అత్యున్నత పోలీస్ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేస్తూ మానవ హక్కుల దావా కింద కోట్ల రూపాయలను జరిమానా విధించడానికి మేము లీగల్గా కేసు వేయబోతున్నాం. ఇట్లాంటి ఫేక్ న్యూస్ను కూడా ఎవరు కూడా నమ్మద్దని మా వాళ్ళకి మేము విన్నపించుకుంటున్నాం. ఎన్నో రోజులుగా తెలుసు, మంచిర్యాల జిల్లాలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము ఎంత జెన్యూన్గా మేము చేస్తున్నాము. మా కస్టమర్లు కూడా ఎటువంటి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాకు ఉన్నది ఒకటే బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెసే. మా సామాన్య నుండి వచ్చినాం. మా పనిని మేము చేసుకుంటూ వెళ్తుంటాం. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్ ఉంటుందో అందరిలాగే మాకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అందరూ ఎలాగ వెంచర్ చేస్తారో మేము అలాగే వెంచర్ చేస్తాం. మాకు అటువంటి అయితే అవన్నీ కావాల్సుకొని ప్రచారాలు తప్పించి ఎటువంటి లేవని మేము వినిపిస్తున్నాం. అంజనపుత్ర న్యాయపరంగానే కస్టమర్ల శ్రేయస్ కొరకే మేము ఉంటామని వినిపించుకుంటున్నాం.